బీజేపీ అధ్యక్షురాలు రానన్నారట. ఆయనపై చిన్నమ్మ అలిగారా మరిది ఇంటికి రానన్నారని. పొత్తు చర్చలకు గైహాజరు. అందుకే తన తండ్రికి వెన్నుపోటు పొడవడానికి తన భర్తను ఒక పావులాగా ఆయుధంలాగా వాడుకొని ఆ తర్వాత ఆయనను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే బహుశా దగ్గుపాటి పురంధేశ్వరికి తీవ్రమైన అసహ్యమే ఉండవచ్చు. లేదా పొత్తు చర్చల పేరు మీద తగుదునమ్మా అంటూ మరిదింటికి వెళ్లి మర్యాదలు స్వీకరిస్తే ఇన్నాళ్లు తాను ఆయన తరఫున కోవటులాగా బీజేపీలో ఉంటూ ఆయన అడ్వాంటేజీలు సృష్టించడం కోసం జగన్ను తిట్టే రాజకీయం నడిపించినట్లుగా వెల్లువెత్తిన విమర్శలు నిజమవుతాయనే సంకోచం కూడా ఉండవచ్చు. మొత్తానికి బీజేపీ సారథి దగ్గుబాటి పురంధేశ్వరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన తుది విడత పొత్తు చర్చలకు గైహాజరయ్యారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో జాతి నేత బైజయంత్ పాండా మాత్రమే పాల్గొన్నారు. అదే జనసేన తరఫున పవన్ కళ్యాణ్, ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు సరే, అచ్చెన్నాయుడుతో కలిసి అనగాని సత్యప్రసాద్ వంటి వారు కూడా ఒక దశ వరకు ఉన్నారు. కానీ చిన్నమ్మ పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె ఆ భేటీకి హాజరు కాలేదు. ఆమె గైహాజరుపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీగా పోటీ చేసి నెగ్గితే కేంద్ర మంత్రి కావచ్చని ఆశపడుతున్న పురంధేశ్వరి తాను అడిగిన సీటును బీజేపీకి కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేని కారణంగానే అలిగి హాజరు కాలేదని ఒక వాదన. అదే సమయంలో తండ్రిని వెన్నుపోటు పొడిచిన, భర్తను వంచిన చంద్రబాబు ఇంటిలో అడుగుపెట్టే ఉద్దేశమే ఆమెకు లేదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఊహాగానాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ రాష్ట్ర కమల నాయకులను పార్టీ అధిష్టానం చాలా చులకనగా చూస్తుందనే వ్యాఖ్య మాత్రం పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే పొత్తు చర్చలకు కనీసం ఒక బీజేపీ లోకల్ నాయకుడు కూడా లేకుండా ఇద్దరు జాతీయ నేతలు మాత్రం డిసైడ్ చేయడం వారికి అవమానకరంగా ఉంది. కమలదళంలోని మోనార్కు పోకడలకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులు వారిలో ఎన్ని ఉన్నప్పటికీ మోదీసాల నిర్ణయానికి ఎదురు చెప్పగల స్థితిలో ఏ ఒక్కరు కూడా లేరు. అందుకే బీజేపీ ఇంతగా విర్రవీగుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.